గవర్నమెంట్ నుంచి ఉంది సార్. రా మెటీరియల్ సప్లై చేస్తుంది. సో గేట్ ప్రైస్కి అంటే జూట్ బోర్డ్ ఏ ప్రైస్కి తీసుకుందో ఆ ప్రైస్కి ఇస్తారు కాబట్టి వాళ్ళు బెనిఫిట్ కావచ్చు. అంటే బీడీల కన్నా చాలా బెటర్ సార్. డైలీ 200-300 వరకు వాళ్ళు చేసుకోవచ్చు. ఆరోగ్యం పాడవద్దు కాబట్టి కొంచెం బెటర్. ఇంట్లోనే ఉంటారు, మీ పరదా సిస్టమ్ కదా, ఇంట్లో ఉంటారు బెటర్. ఈ ఓన్లీ ట్రైనింగ్ వాళ్ళకి ఆఫ్టర్ 3 months మనం సర్టిఫికేట్తో పాటు కాస్ట్ ఆఫ్ 4,000-5,000 కాబట్టి అది ప్యాకేజ్ ఉంది సార్. ఇది 50,000 కాబట్టి గవర్నమెంట్ కూడా ఇంకొకటి కూడా పెట్టాం సార్. అంటే అది కంప్యూటర్ ట్రైనింగ్ అది కూడా బ్యాంక్స్ తయారు చేయాలి. బ్యాంక్ లోన్ చేస్తే మనం ఎంకరేజ్ చేస్తే ఇంత ట్రైనింగ్ ఇచ్చినప్పుడు బెనిఫిట్ అవుతుంది. ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళు 50 పెట్టుకోవాలి, అది కాదు. బ్యాంక్ని అటాచ్ చేసుకుంటారు, బ్యాంకులతో మాట్లాడి కొంతమందికి మనం లోన్ ఇప్పిస్తే వాళ్ళు కనీసం తయారు చేసుకుంటారు. ఇప్పుడు మనం స్ట్రీట్ వెండర్స్కి ఇస్తున్నాం, మంది కట్టుడే ఇలా కూడా మంది కట్టుడే ఇంట్రెస్ట్ లేకుండా ఇప్పుడు మంచి 10,000 ఇస్తే వితౌట్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మంది కడితే ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే చేస్తాం అట్లా. ఇంకొక ప్రపోజ్ చేశాను సార్. బ్యాంక్స్ మాట్లాడాలి. ఈ పైన రెడీ ఉంటే అయిపోయి తయారు చేసుకుంటాం. కూడా రా మెటీరియల్ సప్లై చేస్తారు సార్. సో వాళ్ళు హ్యాండ్ వర్క్ చేసి ఇచ్చినా సరే మళ్ళీ కరెక్ట్ అంటే ఆఫీస్ కూడా ఉంది. మిషన్ కూడా ఇవ్వడం జూట్ బాగా తయారు చేసుకొని ఇంట్లో తయారు చేసుకొని వాళ్ళు ఎక్కడ లేదు సార్. మీరు ఎంకరేజ్ చేయడం వల్ల ఇక్కడ తీసుకొచ్చుకున్నారు. పక్క सर एक जूट बैग क्या रहेगा बाद में डिपेंड अपन साइज साइज उसका साइज के ऊपर डिपेंड 50 रुपीज నుంచి మనకు एक लेडीज एक 3-4 तो कमा के जाते हैं. एक 8 घंटा काम करे तो वो लोग 8 घंटा काम करे तो बेसिक में अभी ट्रेनिंग होने के बाद 3 महीने का प्रैक्टिस होने के बाद वो लोग 8 घंटे में 200 से 300 तक कमा सकते हैं. अगर वो लोग प्रैक्टिस ज़्यादा होने के बाद अगर वो लोग उनका खुद का एक शॉप अगर वो एक स्टिचिंग यूनिट लगाना चाहता है उसके लिए अपन PMEGP लोन अगर दे रहा है तो वो सेल्फ सस्टेन होता. एक दिन में 8 घंटे में अगर फास्ट हो गए तो वो लोग कम से कम 300 से 500 रुपया पर डे कर ले सकते हैं. उसका प्रॉब्लम नहीं. अगर టోటల్ ఇట్లా అట్లా ఇంట్లో అర్థం చేసి ప్రతి వాళ్ళు
కానీ అన్ని రూల్స్ తీసుకోవాలి అదే అంటారు అన్నట్టు అన్ని శాఖలు ఇంకా వాళ్ళు తీసుకోమని ఇష్టం తీసేద్దాం మళ్ళీ ఫ్లెక్స్ ఈరోజు సార్ గుడ్ ఈవినింగ్ సార్, అందరికీ నమస్కారం. ఈరోజు మన మున్సిపల్లో జరిగే వీధి విక్రయదారుల రుణవేల మరియు జూట్ బ్యాగ్ ట్రైనింగ్ మరియు గుర్తు శిక్షణ కేంద్రానికి ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే గారు మరియు చైర్పర్సన్ గారు మరియు వైస్ చైర్పర్సన్ గారు మరియు మైనార్టీ ఈడీ గారు 3,917 మందిని ఆన్లైన్ కూడా చేయడం జరిగింది సార్. ఇందులో ఇప్పటి వరకు 2,438 మందికి బ్యాంకు ద్వారా లోన్ శాంక్షన్ చేయడం జరిగింది సార్. 2,43,80,000 రూపాయలు మనం ఇస్తున్నాం సార్ శాంక్షన్. ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ నుంచి అందరి అకౌంట్లకు డబ్బులు కూడా క్రెడిట్ అయితే సార్. సార్ ఇంకా నెక్స్ట్ 1,479 మంది పెండింగ్ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ నెక్స్ట్ వీక్లలో శాంక్షన్ చేసి మనము ఇంకా 1,400 మంది ఉన్నారు సార్. వాళ్ళు అన్న ఇంకా అన్న చూడాలి అందరూ ఏ ప్రభుత్వం కూడా ఇట్లా అమ్ముకునే వాళ్ళకు 10,000 రూపాయలు లోన్ ఇప్పేయాలి. ఇక్కడ మీరు దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ 10,000 మంచిగా మీరు ఉపయోగించుకొని ఇక 10,000 అప్పు కట్టేంటే ముందు మనం నెలకు డబ్బులు కట్టాలి. మనం నెలకు 900 ఇట్లా కట్టండి సంవత్సర కాలంలో కూడా. మీకు మళ్ళా మీ ఇంటికే వచ్చి బ్యాంక్ వాళ్ళు వస్తారు, మీ ఇంటికి వచ్చి 50,000 లక్ష రూపాయలు లోన్ ఇస్తారు. మీరు డెవలప్మెంట్ అవుతారు కోసం మీరు అభివృద్ధి చెందాలి, మీకు 10 రూపాయలు మిగిలాలనే దాని మీద ఈ కార్యక్రమం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెట్టారు. దీని అందరూ మీరు ఉపయోగించుకోండి. ఈ పైసలు ఎటో పెట్టకూరిగా ఈ అప్పు మనం అటు ఇటు ఉంటాయి కదా, ఇక ఉంటాయి ఇలా సంపాదించి కడతాం మెల్లవేళ. కానీ ఈ అప్పు కడితే బట్టి మన ఉప్పు అయిపోతుంది, నెల కట్టకపోతే మనకి మళ్ళీ లోన్ రాదు, ఇంట్రెస్ట్ పడుతుంది, నిత్తి పడుతుంది. ఈ నెలకి ఇట్లా కరెక్ట్ కడుతుందంటే నిత్తి కూడా లేదు. 10,000కు 10,000 కట్టు, నిత్తి కూడా కట్టవలసిన అవసరం. నెల బరాబర్ ఇట్లా నెలకు ఏ నెల తప్పకుండా కడుతుందంటే రూపాయల మీద నిత్తి ప్రకటన ఫ్రీగానే. ఇప్పుడు బ్యాంకు వాళ్ళు ఫ్రీగానే ఉచితంగా ఇస్తారు 10,000 రూపాయలు. మీరు నెలకు ఒక డేట్ పెట్టుకొని కరెంట్ బిల్ ఎట్లా కడతామో ఎట్లా కడతామో ప్రతి నెలలో తీసుకుపోయి కట్టుకుని 10,000 మాఫీ చేయించుకున్న తర్వాత మళ్ళీ మీరు అడిగితే మళ్ళీ మీకు కావాలి సార్ మాకు 10,000 చాలుతుంది, 50,000 కావాలంటే 50,000 మేము బ్యాంకుతో మాట్లాడతాం, మీకు ఇస్తాం. బ్యాంకు వాళ్ళు కూడా బ్యాంకు ఏం చేస్తారు పైసలు మన అందరికి ఇద్దరు వాళ్ళకి మన ట్రాన్సాక్షన్ నడిచేది. అందుకోసం మళ్ళీ వాళ్ళు కూడా నోట్ ఇస్తారు సిద్ధంగా ఉంటారు కనుక మేనేజర్ గారు కూడా ఉన్నారు, మేనేజర్ గారు కూడా చెప్తారు. మీరు మంచిగా కడుతున్నట్టే బ్యాంకులో మంచుకుంటే ఇక మన ఇల్లంతా బంగారం అయినట్టే. ఎన్ని రూపాయలు అంటే వాళ్ళు ఇస్తారు. ఒక్కసారి ఇట్లా డిఫాల్ట్ అయినా అనుకోండి మనం పోతే మనం పోమకు బయట పోమని చెప్తారు. అందుకోసం మీరు కరెక్ట్ నెలకు బరాబర్ కట్టుకోండి. మళ్ళీ సంవత్సరం కాగానే మళ్ళీ మీకు అవసరం పడితే మళ్ళీ లోన్ ఇస్తాం సిద్ధం ఉంటారు కనుక మీరు మంచిగా ఉపయోగించుకోవాలి. ఇది ఎప్పుడు ఏ ప్రభుత్వాలు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎవరు పట్టించుకోవాలి. దీన్ని ముఖ్యమంత్రి ఆలోచించి, ఎందుకంటే ఈ కరోనా వచ్చింది మనకు 9 నెలల నుంచి కరోనాతో బాధపడుతున్నాం. ఈ కరోనాలో ఎందుకంటే మన వ్యాపారాలు నడవలేదు, ఇప్పుడు బయట పోయి అమ్ముకునేటట్టు వీలు కూడా లేకుండే. బయట రోడ్డు మీద పొద్దున్న చూస్తున్నాయి. ఈ కరోనా పండుగ నాటు కూడా భయపడ్డారు. ఈ మహారాష్ట్రలో తత్తున్నాయి పనులు, కరోనా ఉన్నది అక్కడ బాగా కూడా భయపడ్డారు. అయినా ఇప్పటికి కొద్దిగా కరోనా తగ్గుతుందని అనుకుంటున్నాం. కానీ చెప్పేది ఏంటంటే వైద్యాధికారులు ఇంకా పెరుగుతారు. ఈ 3 నెలలు కూడా మీరు ఎక్కడికి పోయినా మాస్క్ పెట్టుకో, మాస్క్ కంపల్సరీగా. ఇక అన్నం తిన్నప్పుడు ఎట్లా అలవాటు ఉంటుంది, మాస్క్ పెట్టుకున్నది బీమార్ అయిపోయింది. ఆ మాస్క్ పెట్టుకోండి. తప్పక ఎక్కడికి పోయినా ఇక్కడ వేరే చేతులకు శానిటైజేషన్ ఉంటుంది, చేతులకు రాసుకుని ఆలోచన ముట్టుకున్నా. కానీ ఏది ముట్టుకుని ఇప్పుడు ఈ ఫోన్ ముట్టినా దీనికి రావచ్చు, ఈ మైక్ మాట్లాడుతున్నా దీనికి రావచ్చు, ఫోన్కి రావచ్చు. ఇవన్నీ ఉన్నాయి కనుక ఇప్పుడు తయారున్నది ఇట్లా
ఎప్పుడు మీద పడదాం ఏమైతే తప్పదాం ఐడియాలో మా అన్న గారికి కరోనా జాగ్రత్తగా ఉన్నారు. వచ్చే 3 నెలలు కూడా ఈ నెల డిసెంబర్ జనవరి దాకా ఉన్నదట. జనవరి వరకు మనకు మందులు వస్తాయంటారు. మందులు వస్తే అందరూ బయటపడతాం కనుక దీంతో బాగా జాగ్రత్తగా ఉన్నారు. మంచి వ్యాపారం చేసుకోవాలని చెప్పి నేను అందరికీ వస్తున్నాను. దీపావళి వరకు సాబేద్ సో అదేవిధంగా మన రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ తరఫున ఈరోజు జూట్ బ్యాగుల శిక్షణ కార్యక్రమం, అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. గౌరవ శాసనసభ్యుల చొరవతోటి నియోజకవర్గంలో ఉన్నటువంటి మెట్పల్లి, కోరుట్ల 2 పట్టణాల్లో కూడా మైనార్టీలు ఎక్కువగా ఉండడం వల్ల మరి గౌరవ శాసనసభ్యులు చొరవ తీసుకొని మాకు చెప్పడం, సో దానివల్ల ఈ 60 మందికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ఇందులో మొదట 30 మందికి 1 రోజుల పాటు జూట్ బ్యాగుల మీద శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఇది హై ఫ్యాషన్స్, పవన్ గారు, హై ఫ్యాషన్స్ అనేటువంటి శిక్షణ సంస్థ జూట్ కి సంబంధించి ఇది రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేయబడినటువంటి సంస్థ. మున్సిపాలిటీలలో పాలిథిన్ వినియోగాన్ని, ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో జూట్ బ్యాగ్ల వినియోగాన్ని పెంచాలనేటువంటి ఉద్దేశంతో పెంచుతున్నాం. ఈ 30 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నటువంటి తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్వయం ఉపాధి, దుకాణాలు పెట్టుకోవచ్చు. లేదు మాకంత సమస్యగా ఉంది అనుకుంటే రా మెటీరియల్, ముడి సరుకులు ఏదైతే ఉందో మరి జూట్ సంస్థ నుండి రా మెటీరియల్ గేటు ధరకి అందించేసి అవి తయారు చేసిన పిమ్మట మళ్ళీ కొనుగోలు చేసేటువంటి బైబ్యాక్ సిస్టమ్ కూడా ఉంది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి 200-300 రూపాయలు బీడీల బదులుగా సంపాదించుకునేటువంటి అవకాశం. 30 మందికి సెల్ఫ్ ఎంప్లాయిడ్ టైలరింగ్. సో టైలరింగ్ లో చాలా డిజైన్ వచ్చినాయి. వాళ్ళు ఒక జాకెట్ కుట్టాలంటే కూడా 500 నుంచి 5,000 వరకు డిజైన్ చార్జ్ చేస్తున్నారు. సో మంచి డిజైన్స్ వాళ్ళకి నేర్పి 3 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది టైలరింగ్. ఈ 3 నెలల పాటు వాళ్ళకి నేర్పి శిక్షణ పూర్తయిన తదుపరి వాళ్ళకి ఒక సర్టిఫికేట్ తో పాటు ఇది చిన్న టైలరింగ్ సేవింగ్ మిషన్ ఉందో వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం, వాళ్ళు కుట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉంటుంది. సో ఇందాకే మరి శాసనసభ్యులు మాట్లాడుతూ ఇదే కాదు వరదరాజు, ఇంకా కూడా మన కోర్టులకి ఇంకా ట్రైనింగ్లు కూడా తీసుకురావాలని చెప్పారు. తప్పకుండా మీ మరి ఆశీస్సులతో ఇంకా కూడా మన దగ్గర ఉన్న తప్పకుండా మరిన్ని శిక్షణ కార్యక్రమాలు మన నియోజకవర్గంలో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సో ఒకసారి జూట్ బ్యాగ్ శిక్షణ కార్యక్రమం గురించి పవన్ గారు, అదేవిధంగా టైలరింగ్ గురించి ప్రవీణ్ గారు 5 నిమిషాలు మాట్లాడుతున్నారు.
సభకు నమస్కారం. గౌరవ ఎమ్మెల్యే గారు, మా పితృ సమానులు చిన్నపంచే అన్నయ్య గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వేదికల చైర్మన్ గారు ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క జూట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 30 రోజుల పాటు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ 30 రోజులు డైలీ 10 గంటల నుంచి 5 గంటల వరకు వీళ్ళకు శిక్షణ ఇస్తాము. ఈ శిక్షణలో కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు లైక్ మిషనరీ కానీ, ఇక్కడ హై స్పీడ్ జూట్ మిషన్ ఉంది. దీని ద్వారా వాళ్ళకి 30 రోజులు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణలో కావాల్సినటువంటి ముడి సరుకులు, అదేవిధంగా దానికి కావాల్సినటువంటి యాక్సెసరీస్ అన్నీ కూడా మా హై ఫ్యాషన్ సంస్థ ద్వారానే మీకు అందజేయబడతాయి. అలాగే ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మీరు 30 రోజులు ఒక రోజు కూడా తప్పించకుండా ఖచ్చితంగా వచ్చి ఈ 30 రోజులు ట్రైనింగ్ తర్వాత వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మా ట్రైనింగ్ ఉంటుంది సార్. దాని తర్వాత వీళ్ళకి సంబంధించి డిజైనింగ్, కటింగ్, దాని తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి ప్యాకేజింగ్, మార్కెటింగ్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా మా యొక్క ఐ ఫ్యాషన్ ద్వారా వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క జూట్ బ్యాగులు ముఖ్యంగా ప్లాస్టిక్ మానివేసి మన మున్సిపల్ పట్టణంలో మన మున్సిపల్ కమిషనర్ గారు చాలా రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమం ఒక 1 year కింద నుంచి ప్రోగ్రామ్ చేయాలని ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ అంతా ప్లాస్టిక్ అంతా బ్యాన్ చేయించారు. దాని తర్వాత ఈ జూట్ వాడకం కూడా దాదాపు అన్ని మండల సమైక్యాలు వాళ్ళ సంఘాలకు కూడా వాళ్ళు కొనిపించే విధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు లాస్ట్ ఫిబ్రవరిలో అన్ని సంఘాలకు కూడా కొనిపించారు. వాళ్ళే జూట్ బ్యాగులు వాడే విధంగా మార్కెట్లో ప్లాస్టిక్ బ్యాన్ చేసి జూట్ వాడే విధంగా చేశారు. అలాగే ఈ యొక్క శిక్షణ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలు వారికి సొంతంగా నిలబడి చేసుకునే విధంగా వీళ్ళకి 30 days చేస్తాము. దాని తర్వాత వారికి మార్కెటింగ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేము రా మెటీరియల్ సప్లై చేస్తూ వారికి సంబంధించిన తయారీ అయిన వస్తువులని వాళ్ళకి బైబ్యాక్ సిస్టమ్ ద్వారా, అదేవిధంగా వాళ్ళకి డైరెక్ట్ మార్కెటింగ్లో భాగంగా భారతదేశం మొత్తంలో వారికి ఆ స్టాల్స్ అరేంజ్ చేసి వాళ్ళకు డైరెక్ట్ మార్కెటింగ్ చేస్తూ ఆ ఒక్కొక్క స్టాల్ ఖరీదు 25,000 ఉంటుంది. వాళ్ళకి నేషనల్ ఫుడ్ బోర్డు ద్వారా వాళ్ళకి ఫ్రీగా స్టాల్ ఇస్తాము. వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి తీసుకొని వచ్చడానికి టీఏడిఏ ఖర్చులు ఇస్తూ వాళ్ళకు మార్కెటింగ్లో వచ్చిన లాభాన్ని వాళ్ళే ఉంచుకునే విధంగా 25,000 రూపీస్ గల స్టాల్ని ఫ్రీగా అందజేయడం జరుగుతుంది నేషనల్ జూట్ బోర్డు ద్వారా. అదేవిధంగా ఒకవేళ ఇది మంచిగా పెరిగి పెద్దగా మంచి ఒక యూనిట్ ఇక్కడ ఒక కొట్ల పట్టణంలోనే ఈ జూట్కు ఒక కేంద్రంగా హబ్గా తయారు చేయాలనేది మేమంటే ఇక్కడ మా సొంత గ్రామం మెట్పల్లి కాబట్టి ఇక్కడ ఒక హబ్ లాగా తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నాము. ఒకవేళ ఎక్స్పోర్ట్ కూడా వెళ్తే మనకు భారత దేశాలకు వెళ్ళడానికి కూడా మన నేషనల్ జూట్ బోర్డు ద్వారా, మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ ద్వారా 70% సబ్సిడీతో వాళ్ళకు అన్ని దేశాలకు వెళ్ళే మార్గం కూడా మనకు మార్కెటింగ్లో భాగంగా తయారు చేస్తున్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని మన మహిళలందరూ వినియోగించుకొని ఈ యొక్క శిక్షణ కార్యక్రమం బయట మీరు ట్రైనింగ్ తీసుకోవాలంటే దాదాపు ఒక 25,000 నుంచి 30,000 ఖర్చు వస్తుంది. అలాంటిది మన ఎమ్మెల్యే గారి కృషి వల్ల ఇక్కడ మనకు ఒక్కొక్క క్యాండిడేట్ మీద 10,000 వరకు ఖర్చు పెట్టి ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఒక మంచి శ్రద్ధగా, ఒక దీక్షలాగా మీరు ఒక 30 రోజులు కష్టపడితే మీరు రోజుకు 200 నుంచి స్టార్టింగ్లో అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక 2-3 నెలలు మీరు ప్రాక్టీస్ చేసి మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేయగలరు. మీకు 200 నుంచి 300 స్టార్టింగ్లో వస్తుంది. మీరు 8 గంటల కంటే ఎక్కువ పని చేసి లేదా 8 గంటల్లో ఇంకా ఫాస్ట్గా అంటే ఇది మిషన్ ఒక నిమిషానికి 5,000 నీడిల్స్ ఇన్స్ట్రక్షన్ చేస్తుంది. 5,000 అంటే ఒక బ్యాగ్ కుట్టడానికి ఒక సపోజ్ 10x10 బ్యాగ్ సైజు కుట్టడానికి మనకు ఒక 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. దాన్ని మనం మార్కెట్లో 70 రూపాయలకు అమ్ముతాం. దానికి కావాల్సిన ముడి సరుకులంతా మన దగ్గర ఉంటుంది కాబట్టి, లేదా జాబ్ వర్క్ కూడా మేము ఇస్తాం. మాకు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఉంటాయి. ఆ ఆర్డర్స్ని కూడా వీళ్ళకు అంటే మనకి ఇక్కడ ఏంటంటే సార్ ఎంతోమంది కుట్టు శిక్షణ కార్యక్రమాలు చేస్తున్నారు. అందరికీ వర్క్ అంటే బ్లౌజులు కుట్టడం కానీ చాలామంది వెళ్ళికుంటారు. కానీ జూట్ కుట్టే వాళ్ళు మన రాష్ట్రంలో చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో మన తెలంగాణ రాష్ట్రంలో ఇది మొట్టమొదటి కార్యక్రమం. ఇక్కడ మన ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో ఇక్కడ మేము ఇక్కడ మొదటిగా కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని దయచేసి మాకు మా యొక్క నివేదన ఏంటంటే మీరు టైం తప్పకుండా 30 రోజులు ఖచ్చితంగా నేర్చుకుంటేనే మీకు ఈ ప్రోడక్ట్ గురించి, మార్కెటింగ్ గురించి తెలుస్తుంది. మీరు మంచి మీ కాళ్ళ మీద నిలబడి రోజుకు 300 నుంచి 500 రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఇలాంటి
అవకాశాన్ని మీరు వినియోగించుకొని మరి ఎమ్మెల్యే గారికి మన కొరుట్ల నియోజకవర్గానికి మీరు పేరు తీసుకొచ్చి మన భారతదేశంలోనే మన రాష్ట్రంలో మొదటగా జూట్ బ్యాగులు ఎక్కడ దొరుకుతాయంటే కొరుట్లని తెలిసేటట్టుగా చేస్తారని ఆశిస్తూ మీ అందరూ మా యొక్క సలహాలను పాటిస్తూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అనేది గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారి చైర్మన్షిప్లో ఈ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. అనేక తెలంగాణలో అనేక ట్రైనింగ్ సెంటర్స్ అనేది 31 జిల్లాలలో భాగంగా 33 జిల్లాలో భాగంగా ప్రతి జిల్లాలో ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది. గతంలో కూడా కోరుట్లలో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. దాదాపు 3 నుంచి 4 సంవత్సరాల వరకు ట్రైనింగ్ ఇచ్చాం సార్. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము ఇక్కడ. అలాగే గతంలో కుట్టు మిషన్ శిక్షణ కూడా మేము ట్రైనింగ్ ఇచ్చాము. వాళ్ళకి ఉచితంగా కూడా మిషన్స్ ఇవ్వడం జరిగింది సార్. కానీ గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏంటంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక 1 month 15 days తర్వాత వాళ్ళకి మిషన్స్ వచ్చాయి సార్. కానీ ఈసారి అదృష్టం ఏంటంటే వీళ్ళకు ముందుగానే మిషన్ తీసుకొచ్చి మీ యొక్క సలహా మేరకు మీ యొక్క ఆదేశాల మేరకు ముందుగానే మిషన్ తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. చాలా కృతజ్ఞత సార్ ఈ విషయాల్లో. కానీ అలాగే ఇక్కడ నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్లో ఏం జరుగుతుందంటే 3 నెలల శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు లేడీస్కి అవసరమైనటువంటి కుట్టు అవసరాలు ఎన్ని ఉంటాయనేది. ఒక బ్లౌజ్ కుట్టించుకున్నా, ఒక డ్రెస్ కుట్టించుకున్నా అనేక రకమైనటువంటి కాస్ట్ అనేది బయట వివిధ రకాలుగా అని కాస్ట్ దుబ్బడం జరుగుతుంది. కాబట్టి మీకు మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఈ కుట్టు మిషన్తో పని నేర్చుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు అంతటితో సంపాదించుకొని మీ ఫ్యామిలీకి చేదోడు వాడుగా ఉంటారని ఈ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మీరు కూడా శ్రద్ధగా వచ్చి టైం టు టైం ఫాలో అయ్యి రెగ్యులర్గా వచ్చి మీరు చెప్పిందంతా విని మీరు నేర్చుకొని మీ కుటుంబంలో మీరు మంచిగా సంతోషంగా గడిపితే చాలా అనే ఉద్దేశంతో ఈ శిక్షణ అనేది ఈ స్టార్ట్ చేస్తానికి ఎమ్మెల్యే గారి సహకారంతో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇలాగే ఈ శిక్షణ పూర్తి చేసిన తర్వాత కూడా మీకు గవర్నమెంట్ తరఫు నుంచి నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ తరఫు నుంచి కూడా సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముందుగానే కుట్టు మిషన్ అనేది రావడం జరిగింది కాబట్టి కుట్టు మిషన్ మీ సొంతం మీకు కుట్టు మిషన్ అయిపోతుంది. సర్టిఫికెట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. క్రమేసి మీరు తప్పించకుండా మీరు అందరూ రెగ్యులర్గా రాకపోతే మీ యొక్క పనులు అనేది శ్రద్ధగా నేర్చుకొని సర్టిఫికేట్ తీసుకొని మిషన్ తీసుకొని మీరు మీకు కాళ్ళ మీద నిలబడేటట్టుగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేసినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనకి టైంకి స్టేట్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారు జయశ్రీ గారు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. నేర్చుకునే వాళ్ళందరూ కూడా మహిళలు కాబట్టి మేడంని కూడా మరి మనతో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇంకా మరియు పెద్దలు వాళ్ళందరూ అందరికీ ధన్యవాదాలు. వచ్చేలోపే మన ఎన్ఏసి వాళ్ళు చెప్పేశారు. నేను కూడా దాంట్లో నేర్చుకొని బయటకు వచ్చిందాన్నే. మా గురువు గారు కూడా ఇక్కడే ఉన్నారు, అరుణ మేడం. తన దగ్గరే నేను ట్రైన్ చేశాను. ఇప్పుడు నా ట్రైన్ సెంటర్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. ఇంకోటి కూడా ఇక్కడే పెడదామని చెప్పేసి సార్కి ప్రపోజల్ పెట్టడం జరిగింది. మా సెంటర్ తరఫున కూడా మేమందరం ఫ్రీ మిషన్లు ఇస్తామండి. సార్ దానికి అంగీకరించారు. మీరు అందరూ నేర్చుకొని నాలాగా ఫస్ట్ మా గురువు గారి ముందు మాట్లాడటానికి నాకు చాలా భయంగా ఉంది. టైలరింగ్ అనేది నాటే జోక్ అండి. ఒక బ్లౌజ్ కుట్టుకుంటే వచ్చేది 500 కాదండి, ఇప్పుడు 5,000 రూపాయలు. 5,000 రూపాయలు వస్తున్నాయి ఒక బ్లౌజ్కి. దానికోసం మనం బయట ఎక్కడో పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క మహిళ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళే కుడుతూ మరి ఒక్కరికి ఉపాధి కల్పించే స్టేజ్కి మనం రావాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ వచ్చినటువంటి విలేకరులకు, అలాగే ఇక్కడ శిక్షణ తీసుకోవడానికి వచ్చినటువంటి వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. ఏ గురువుకైనా కావాల్సింది ఏంటంటే ఒక విద్యార్థి నేర్చుకొని తన కాలం మీద తను నిలబడి నేను ఈరోజు వారి వల్ల నేను ఒక జీవితాన్ని మంచిగా సుఖపడుతున్నాను అని చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక్కరికే కాదండి, చాలా కుటుంబాలకు ఈ ఎన్ఎస్సి ద్వారా చాలామందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. వారు వాళ్ళ కుటుంబాల జీవనోపాధి గడుపుకుంటుంది ఈ ట్రైనింగ్ ద్వారా.
ఈ టైలరింగ్ షాపులు పెట్టుకోవడం కానీ లేకపోతే వేరే దగ్గర ఫీజు వర్క్ చేసుకోవడం కానీ అలా చేసుకొని వాళ్ళ కుటుంబానికి ఎంతో పోషణ చేసుకుంటున్నారండి. నిజంగా ఈ మ్యాథ్స్ సెంటర్లో నేను ఈ శిక్షణ నేర్పించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి అవకాశము మన ప్రజాప్రతినిధుల ద్వారానే మనకు చాలా వస్తున్నాయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఒకటే కాకుండా మైనార్టీ వాళ్ళు కానీ, బీసీ వాళ్ళు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఈ శిక్షణ అనేది ఇవ్వడం నిజంగా చాలా కృతజ్ఞతలండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మీరు మరెన్నో చేయాలని కోరుకుంటూ थैंक यू इधर काउंसलर्स और ऑफिसर्स और मेरी इज्जतदार माँ और बहनों तमाम लोगों का शुक्रिया अदा करता हूँ। हमारे पास कुरुटले के अंदर जो है सो वीडियो बनाने का ज़्यादा एक माहौल बन के है और उससे कई औरतों को टीबी वगैरह भी हुए सो है। अल्लाह के फजल करम से हमारे एमएलए साहब जो सो थोड़ा जिद्दोजहद करके माइनॉरिटी ऑफिसरों से बात कर ये जो ब्यागों का जो सिस्टम बनाया है ये हमारे लिए बहुत अच्छी बात है, क्योंकि अगर ये बीड़ी का काम छोड़कर ये ब्यागों का जो काम करेंगे इंशाल्लाह कुरुटले के अंदर जो सो प्लास्टिक कवर भी बंद हो जाएंगे पूरे कुरुटले के अंदर, बल्कि कैंसर की बीमारी भी खत्म हो जाएंगे। हमारे कमिश्नर साहब इसके ऊपर बहुत जिद्दोजहद लेकर काम कर रहे हैं। मेरी माँ और बहनों से गुजारिश है, 1 महीने का जो प्रोग्राम है इसके अंदर कंपलसरी हर वो दिन मिस्त्री सर का कंपलसरी जाकर ट्रेनिंग लेंगे तो आप सबसे सामने रहेंगे इंशाल्लाह। करीमगढ़ जगदल डिस्ट्रिक्ट के अंदर कुरुटला टॉपर रहेगा इंशाल्लाह। आप लोगों से गुजारिश कर रहा हूँ मेरी माँ और बहनों से, खास तौर पे ऐसे मौके को जाने मत दीजिए। हमारे एमएलए साहब जो हमारे माइनॉरिटीज के ऊपर जो काम कर रहे हैं ये हम उनका शुक्रिया अदा करना है, क्योंकि दूसरे तकरीबन जगहों पे ऐसा नहीं कर रहे। हमारे पास जो टीम है कि हमारे जो ऑफिसर से उन लोग जो कुरुटले के ऊपर जो ये काम कर रहे हैं बहुत अच्छी बात है। अगर आप तमाम लोग अगर करेंगे तो इंशाल्लाह कुरुटले के अंदर से पूरे स्टेट के अंदर तक ब्यागों की सप्लाई होंगी। आप लोगों को इंशाल्लाह लोनों का भी, और हमारे एमएलए साहब से गुजारिश करता हूँ कि वो लोन भी दिए तो दिलाते और बेहतर रहता। लेकिन पहले आप लोग क्या करना है, एक काम को पक्का सीखना है। ये वीडियो को छोड़ दीजिए थोड़ी देर के लिए, घरों के अंदर सेलफोन देखना छोड़ दीजिए। मैं बुरा मत समझिए मेरी बात को, मेरे बहनों खास तौर पर बोल रहा हूँ, क्योंकि एक बार ये मौका आता उसको हम सही तरीके से इस्तेमाल कर लेंगे तो इंशाल्लाह हमेशा फायदा होगा। इसी बात पर जो चलाए हमारे एमएलए साहब को तहे दिल से शुक्रिया अदा करता हूँ। ऐसे एमएलए तो हमारे को सिर्फ तेलंगाना के अंदर ही नहीं मिलते। देखिए आप ऐसे एमएलए साहब जो उन्होंने सुबह से शाम तक जो फिक्र रहती, सिर्फ आवाम की फिक्र रहती उनको, क्योंकि मैं करीब रहकर देखा हूँ, मेरे मालूम है जितना करीब रह के मैं देखा हूँ, इसलिए मैं बोल रहा हूँ। आप लोग जो बैग का जो सिस्टम चला अभी साबिर में पूरी तफसील बताए हमारे, ये जो काम करेंगे इंशाल्लाह उसके बाद कुरुटले के अंदर एक भी प्लास्टिक का कवर नहीं रहेगा। इंशाल्लाह आप लोगों को पूरी तरीके से आपके पास बैंक बैलेंस रहेगा, आपके पास पैसे रहेंगे, आपके जो हस्बैंड है उन्होंने खुद आपके पास उधार लेंगे, वैसा पैसे जमा होंगे इंशाल्लाह। मुझे मौका दिया, शुक्रिया अदा करता हूँ। मेरे उस्ताद जब से तेलंगाना तहरीक चालू हुई, जब से मैं उनके साथ हूँ, इसलिए मैं कभी भी एमएलए साहब से पहले मैं अपने उस्ताद बोल दूँ, उनका खैर मुकदम करते हुए हमारे चेयरपर्सन और जितने भी मेरे साथी हैं सबको सलाम अर्ज करते हुए, तेलंगाना गवर्नमेंट बनी सिर्फ माइनॉरिटी के लिए, मेरे को तो ऐसे लगता क्यों मैं 11 साल से हूँ ये पार्टी के साथ, हर वो काम माइनॉरिटी का जो कर रही 70 साल में कौन सी भी गवर्नमेंट आप एक बार देख लो। हिंदुस्तान आज़ाद हो गया 1947, आज हम 2020 में यानी करीब 73 साल हो गया। आप ये 4.5 साल टीआरएस गवर्नमेंट जितने भी काम करी, एक बार आराम से एक बार सोच कर देखो, जितने काम ये गवर्नमेंट 6.5 साल में करी कोई गवर्नमेंट ने करी। और जो ये बैग्स के बारे में अभी जो इतने लोग बोल चुके हैं, प्लास्टिक से कितनी चीज़ें, कितनी प्रॉब्लम्स है, कैंसर है, फिर भी हम लोग छुपा छुपा के प्लास्टिक में लेके जा रहे हैं। आप लोग ये काम करेंगे तो दोनों का फायदा होता। एक तो आप 1 महीने का आपका टाइम पास भी हो जाता है, काम भी हो जाता, अगले महीने से आपकी आमदनी भी इंशाल्लाह चालू हो जाती। और आप सब लोगों से अदबन गुजारिश है, जैसे हम दोस्तों के पास जाके बैठता है या और कहीं पे टीवी जैसे सेंटर में जाके हम पैसे दे के सीखते हैं, यहाँ पे हमको फ्री सिखाया जा रहा। इसीलिए 10 बजे से 5 बजे तक कोई सुबह टिफिन बनाने के अगर म्यूनसिपल आ जाएंगे 1 महीने के अंदर इंशाल्लाह मेरे हिसाब से तो ज़्यादातर लोग सेंटर सीख के बहुत जल्दी ये सीख जाएंगे। अल्लाह हाफिज़। एमएलए विजयसागर సార్ గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ లావణ్య అనిల్ గారికి అదేవిధంగా ధన్యవాదాలు। ఈరోజు మైనార్టీ ముస్లిం మహిళలకు మంచి ఈ అవకాశము, ఎందుకంటే
మీ కాళ్ళ మీద మీరు నిలబడే ఆలోచన విధానాన్ని తీసుకొచ్చిన ఈ కుట్టు మిషన్ నేర్పడము, అదేవిధంగా నేర్చుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మీతోటే మళ్ళీ దాన్ని ఈ రా మెటీరియల్ వాళ్ళే కొనడం జరుగుతుందని చెప్పేసి సార్ చెప్పారు. కంపల్సరీ అంటే రోజుకు 500 రూపాయలు అంటే నెలకు 15,000 రూపాయలు మీరే మీ భర్తల కన్నా ఎక్కువ, అంటే మీ భర్తల కన్నా ఎక్కువ మీరే సంపాదించగలుగుతారు. ఎందుకంటే నిరుద్యోగం, చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి అన్న ఆలోచన కాకుండా మన మీద మన సశక్తిగా నిలబడి మనము సంపాదించుకుంటే, అంటే గవర్నమెంట్ జాబ్లు వస్తాయి కొద్దిగా లేట్ వస్తాయి కాబట్టి దీన్ని మనం బాగా చేసుకుని గవర్నమెంట్ ఊరికే రుద్దకుండా కూడా మనము దీన్ని ఒక ఆడుతూ పని చేసుకుంటూ ఉంటే 15,000 రూపాయలు సంపాదించాలి చెప్పగలుగుతారు. కాబట్టి గౌరవ ముస్లిం మహిళలకు ఇది మంచి సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తూ ముగిస్తుంది. MLA साहब का मैं तहे दिल से शुक्रगुजार करती हूँ जिन्होंने हमें इस हुनर से वाकिफ कराया है। इस हुनर से हम सीख कर अपने रोज़मर्रा की ज़िंदगी की तमाम ज़रूरत को पूरा करेंगे और जिस तरह मैडम ने अपने आला अहदे पर कायम है, इसी तरह हम भी मेहनत, सख्त मेहनत के साथ इस अहदे पर फायज रहेंगे और वक्त की पाबंदी के साथ हम इस स्कीम का फ़ायदा उठाएंगे। शुक्रिया। हमारे खुसूसी और MLA साहब और मेरे प्यारे बहनों, अस्सलाम वालेकुम। सबसे पहले तो मैं MLA साहब की शुक्रगुजार हूँ कि उन्होंने अपना कीमती वक्त छोड़कर हमें वक्त दिए हैं। और जो ये स्कीम है, जैसे कि टेलरिंग सेंटर, स्टिचिंग एंड जूट, जैसे कि हैंडक्राफ्ट सेंटर, जिससे एक अहम सुनहरी मौका मिल रहा है, तो मैं आप सबसे गुजारिश करती हूँ कि इस सुनहरी मौके को ना छोड़ें। इस एक महीना नहीं बल्कि ये पूरी ज़िंदगी है हमारी। एक महीना हम सीखेंगे तो पूरी ज़िंदगी हमारी आसान होगी। जैसे कि हमारे बेरोज़गार ख़वातीन के लिए एक रोज़गार काम करने का मौका है, इसलिए मैं आप सबसे गुजारिश करती हूँ कि इसमें आगे बढ़े, हिस्सा लें और ये मैडम के जैसा हम भी अपना आला मुकाम अदा करें, जिससे हम सीखें और दूसरों को भी सिखाएं। और मैं MLA साहब की शुक्रगुजार हूँ कि अपनी जिद्दोजहद से मुस्लिम ख़वातीन के लिए ये स्कीम की है। तहे दिल से शुक्रगुजार हूँ मैं। थैंक यू। ये नाम ఇది ఒకటి మాకు పేరు వస్తుంది. ఇది అమ్మ వాళ్ళ సుతం బీడీలు చేసి పిల్లల సుతం బీడీలు చేసి బోర్ అయిపోతారు కదా, మా కోసం మా గురించి ఆలోచించినందుకు చాలా చాలా థ్యాంక్స్. మేము ఏదైనా పేరు రావాలి, మేము మంచిగా వస్తాం, మంచిగా నేర్చుకుంటాం, కొడుకుల పేరు తీసుకొస్తాం. మున్సిపాలిటీ మాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. శుక్రియా. ప్రత్యేకంగా మైనారిటీ మహిళల కొరకు, వారి యొక్క ఉపాధి కొరకు ఏదైతే ఇంతవరకు వీడియోలు చేయడం వల్ల వస్తున్న రకరకాల వ్యాధులు, మన యొక్క మైనారిటీ మహిళలు, ఇతర మహిళలు కూడా అనేక వ్యాధులకు గురవుతున్నారు. వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి, అదేవిధంగా పొల్యూషన్ను నియంత్రించడానికి జూట్ బ్యాగ్ యొక్క ట్రైనింగ్ ప్రత్యేకంగా మైనారిటీ మహిళల కొరకు గౌరవ MLA గారిని పిలవడం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి జూట్ బ్యాగ్ ట్రైనింగ్ సెంటర్ ఇక్కడే ప్రారంభమైంది, ఈరోజు సాక్షి ప్రారంభమైంది. దీనికి ప్రత్యేకంగా మున్సిపల్ పక్షాల సారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి మహిళ, मैं आप सबसे एक रिक्वेस्ट करता हूं, हम देख रहे हैं ये सरकार आए जब से अपने कितने बेनिफिट है, स्पेशली शादी मुबारक, KCR किट और अपने बच्चे जो रेसिडेंशियल स्कूल में पढ़ रहे हैं एक बच्चे के ऊपर 1,30,000 गवर्नमेंट स्पेंड कर रही. अभी यहाँ पर हमारे माइनॉरिटी स्कूल में इंटरमीडिएट 2 क्लास भी सार के इंटर से लाए वो MSc और CEC ग्रुप है, उसमें एक बच्चे के लिए माइनॉरिटी के लिए कम से कम 1,70,000 गवर्नमेंट स्पेंड कर रही. और हर एक काम में हमारे बहनों को आगे ले जाने के लिए, बहनों को घर में ही रहकर एक एम्प्लॉयमेंट लेने के लिए आज ये जूट ब्रेक ट्रेनिंग आज यहाँ पर दे जा रही. फर्स्ट टाइम 30 डेज की ट्रेनिंग यहाँ रही. इसके बाद आपको यहाँ पर जो ट्रेनिंग देने के बाद जूट बैग का जो भी मटेरियल है आपके घर पर ला के दिया जाता है. जो आप जूट बैग की ट्रेनिंग सीजन करने के बाद वो बैग जो भी आप प्रिपेयर करते वो हमारे DMW साहब और ये NAC वाले खरीद के आपको जो भी उसका
उसका जो रेट आएगा वो रेट आपको वापिस देते। और जो कोई भी इसमें अगर फुल प्रिंट काम करे तो एक यूनिट बना के एक 8-10 औरत एक जगह रह के एक यूनिट बना के काम करे तो हर एक औरत महीने में 30 से 40 हजार भी एक अर्न कर सकते हैं। इसलिए आप जो कोई भी मौका हमको सरकार दे रही है उसके पूरा यूटिलाइज करके जो कोरटला में जो आज माइनॉरिटीज को ट्रेनिंग दी जा रही है तो मिशन की ट्रेनिंग भी है। आप लोग 30 दिन मेहरबानी करके रेगुलर आइए यहाँ पर। आप 30 दिन में जो वर्क सीखिए आपको लाइफ लॉन्ग आपको सपोर्ट देगा। मेहरबानी करके आप लोग सब आके जो एमएलए साहब जो हमारे कोरटले में हमारे माइनॉरिटी मुस्लिम्स के लिए जो काम कर रहे हैं उसका पूरा जो साहब का ख्वाब है यहाँ पर कोई भी अनएम्प्लॉयमेंट है ना उसके लिए जो कोशिश करे उनका फुल प्रिंट करके उनका जो एम है उसको पूरा करके साथ को सपोर्ट करके और हमारे गवर्नमेंट को सपोर्ट करके ने कोरटला शहर का नाम रोशन करना करके बोलते हैं। ये जो मेरे को मौका दिया उसके लिए शुक्रिया। थैंक यू। స్టేట్ లెవెల్లోనే ఫస్ట్ మన ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కొడుకులని జరపడానికి నిశ్చయించుకుంటూ మన ఇంత మంచి ఎమ్మెల్యే మనకి దొరకడం మన అదృష్టం. దేనికైనా మన ఫస్ట్ మన కొడుకులకే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఏది వచ్చినా కానీ ఫస్ట్ మన కొడుకులకు ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంత మంచి ఆపర్చునిటీ మనకి ఇచ్చినందుకు మనం దాన్ని మంచి యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా చైర్మన్ మేడం గారికి, అదేవిధంగా మన బీసీ మేడం గారికి, స్టేట్ సెక్రటరీ గారికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య గారు అనిల్ గారికి, అదేవిధంగా కార్పొరేషన్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ జయశ్రీ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంట్రెస్ట్గా ఎందుకంటే వరదరాజన్ గారు నాకు మొదటి వచ్చి దగ్గర ఆఫీసరు ఏం చెప్పినా నాకు చెప్తానట్టుగా మా మంత్రి గారి కన్నా మొదలు నాకు చెప్పినా కానీ మంత్రి గారికి చెప్తాను. ఈశ్వర్ గారు కూడా దగ్గర మిత్రుడు కనుక ఏం చెప్పినా లోనకుండా ఇలా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా వరదరాజన్ గారికి, పీడీ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి, మా గౌరవ కౌన్సిలర్లకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు ఈ జూటు బ్యాగ్స్ తయారు చేయడం కోసం పాపం నిరంతరం కృషి చేస్తున్నాం. మా పవన్ దాదాపు ఒక 10-12 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే కాకుండా నుంచి నాకు ఎప్పుడైనా విషయం ఈ మహిళా సంఘాలకు పెట్టి అన్నది పెడదాం బాగుంటుంది వాళ్ళకు ఉపాధి కల్పించినట్టు అవుతుందని చెప్పి ఆనాటి నుంచి కూడా ఎంబడబడ్డాడు. వివిధ అధికారులకు, అదేవిధంగా మా మైనార్టీ మహిళా సోదరులకు, పాత్రికేయ సోదరులకు, ప్రజానాయకులకు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా రేపు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది చాలా మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఎవరి ఉపాధి చాలా మంది చెప్పడం జరిగింది. ఈ ఉపాధితోని ఎవరి కోసం ఎదురు చూడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ డబ్బులు మీ దగ్గర తీసుకొని మీ దగ్గర డబ్బులు జమ చేసుకొని మీ భర్తలే వచ్చి మీ దగ్గర మాట్లాడుకున్నట్టు ఇప్పుడే చెప్పినప్పుడు మా మిత్రుడు మీ భర్తలే మీ దగ్గర అప్పట్టుకున్నట్టు ఈ కార్యక్రమం చేసుకోవడానికి మంచి అవకాశం కనుక దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే దీని మీద ₹1 ఖర్చు లేదు. మీకు జూట్ బ్యాగ్స్ కోసం మెటీరియల్ ఇస్తారు వాళ్ళే. జూట్ బ్యాగ్ ఏం తయారు చేయాలో ఆ మెటీరియల్ తీసుకొచ్చి మీకు ఇస్తారు. దాన్ని తయారు చేసినాక మళ్ళీ వీళ్ళే కొంటారు. అవి తయారు చేసినాక ఏ దుకాణం కొట్టు పోవాలి, ఎక్కడికి వాళ్ళు ఏ షాప్ అమ్మడం లేకుండా మీరు తయారు చేసినాక మా దగ్గర ఉన్నాయంటే ఆ పవనే వస్తారు. వాళ్ళు తీసుకుపోయి మనకు డబ్బులు ఇచ్చేసి వాళ్ళు కొనుక్కపోతారు. మొదలు ఇచ్చేటప్పుడు పెట్టుబడి లేకుండా మెటీరియల్ ఇస్తారు. మనం ఏదైతే తయారు చేసినాక దాని మీద మీకు డబ్బులు ఇచ్చేసి తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేస్తారు. కొద్ది రోజుల తర్వాత మీరు ఇది అలవాటు అయిపోయి ట్రైనింగ్ అయిపోయాక మానిమెంట్ చేసుకుంటామంటే కూడా ఈ మిషన్లకు కూడా నేనెమ్మడు మీ అందరికి లోన్ ఇప్పిస్తాను. 30,000 రూపాయలు. ఆ 30,000 రూపాయల కోసం ఏ బ్యాంకుతో మాట్లాడి తప్పక మీకు లోన్ ఇప్పిస్తాను మీరు ఇంట్రెస్ట్ ఉంటే. కానీ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఏదో తీసుకుపోయి మిషన్ తీసుకుపోయి పక్క పరిస్థితులు కాకుండా మీరు ఇంట్రెస్ట్తోని మీ స్వయం ఉపాధి ఇప్పుడు చెప్పింది అమ్మాయి పాపం చాలా చెప్పింది. ఈ ఉపాధి మీకు ఎందుకంటే యువతరం ఉన్నది, పెద్దవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు పాపం బీడీలు చేసి అచ్చిపోతున్నారు. ఆ బీడీలతోనే క్యాన్సర్ వ్యాధి ఇవన్నీ వస్తున్నాయి. ఆ వాసనతో కూడా క్యాన్సర్ వ్యాధి వస్తున్నాయి. దీంతో కష్టం లేదు మరి మీకు చేసేది. ఒక 4 రోజుల్లో కూడా ట్రైనింగ్ అవుతుంది. మీరు మంచిగా అడ్జస్ట్ అయిపోతారంటే దీంట్లో మొత్తం మీకు రోజు 300-400 రూపాయలు సంపాదించుకునే అవకాశం వస్తుంది. ఇది మంచి అవకాశం. బీడీలు ఎన్ని చేసినా నెలకు ఒక 2,300 రూపాయల కంటే ఎక్కువ బీడీలు చేస్తారు మీరు అడ్రస్. అటువంటిప్పుడు ఇది మంచి అవకాశం కనుక దీన్ని ఉపయోగించుకొని మీకు ఇవన్నీ కూడా నేను ఫెసిలిటీ చేస్తాను. మా గౌరవ మంత్రి గారితో చెప్పి
మిషన్స్ కూడా మనం ఏదైనా బ్యాంక్తో తయారు చేసుకొని లోన్లు ఇప్పించే విధంగా ఏర్పాటు చేస్తాం. తప్పక లోన్లు ఇప్పించి మీ స్వయంగా మీ కాళ్ళ మీద మీరు నిల్చునే విధంగా ఏర్పాటు చేస్తాం, కృషి చేస్తాను కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇంకో విషయం, ఈ మేడం జయశ్రీ మేడం తను స్కీమ్ తీసుకొచ్చింది. మొదలు 4 నెలలు ట్రైనింగ్. ఇది రోజు 60 మంది బ్యాచ్, 4 నెలలకు 60 మందితోనే నేను ట్రైనింగ్ ఇస్తాను సార్. బట్టలు కుట్టే మిషన్ కూడా, ఇలా బట్టలు కుడితే కూడా తక్కువ లేదు. బట్టలేమో మనం తీసుకుపోయి జాకెట్ పీసు 500 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. కానీ మిషన్ దాన్ని తీసుకుంటే కుట్టుడు పోతే 5000 రూపాయలు. ఎందుకంటే నేను రోజు చూస్తాను मेरा बेड़ा को सिलाता अरे मैं बोलता है 5000 का 1000 का कपड़ा है 5000 रुपये फेंक दे रहे हैदराबाद में मुझसे मानी चाहिए सुनो उन्हें बात उनके पास ही लाए जब भी देखो अगर पूरा फैमिली वो हैदराबाद में सिला लेते 5000 के जाके सी रहे అలాంటప్పుడు మీరు ఏంటంటే చెప్పేది మంచి అవకాశం. ఇంకా మీరు ఎన్నో డిజైన్ చేస్తుంటే దాని డిమాండ్ పెడితే అడ్వర్టైజ్మెంట్కి ఎక్కువ వస్తారు. 4 నెలల ట్రైనింగ్కు తను ఏమంటుందంటే మాకు 1200 ఫీజు కట్టాలి. మీరు 60 మంది రెడీ అయిపోతే ఆ 1200 ఫీజు నేను కడతాను మీ తరఫున. రూపాయలు ఖర్చు లేకుండా జూట్ బ్యాగులో ఫ్రీ చెప్పబడుతుంది. మళ్ళీ 1200 అంటే మీరు భయపడిపోతారు కనుక నేను చెప్పిన మేడకు మొదలే ఆ 1200 నేను కడతానమ్మా, వాళ్ళకి మామూలుగా పడవద్దు. 60 మందికి నేను మొదలు ఒక గ్రూప్ తీస్తాం, ఒక బ్యాచ్ తీస్తాం, బయట తీసిన తర్వాత మళ్ళీ ఆలోచిస్తామని చెప్పాం. మీకు 1200తో 4 నెలలు కంప్లీట్ చేసిన తర్వాత మీరు పోయేటప్పుడు మీకు మర్చిపో మిషన్ ఇచ్చుకోలేస్తాం. మిషన్ కూడా వేరే ఇస్తాం. అదే మనిషికి ఇప్పుడు 60 మందికి 60 మిషన్లు 1200 రూపాయలు ఖచ్చితంగా నేనే ఫీజు కడతా. మీరు పేరు సపోర్ట్ చేసుకొని ఇంట్రెస్ట్గా 4 నెలలు రోజు రావాలి. పని ఖరాబ్ చేసుకొని 4 నెలలు కష్టపడితే 40 సంవత్సరాలు ఆగిపోతాం. 4 సంవత్సరాలు మనం 4 నెలలు కష్టపడితే 40 సంవత్సరాలు ఆగి ఉండే అవకాశం వస్తుంది కనుక ఆ విధంగా ఉండటం కోసం మీరు కూడా ప్రతి వార్డు నుంచి మా కౌన్సిలర్ మిత్రుల సోదరులు కూడా చెప్పిన వార్డు ఉన్నాయి ఇక్కడ 60 మంది చేయండి. 60 మళ్ళీ బ్యాచ్ 60 మంది వీళ్ళ ఇంట్రెస్ట్ చూసి వీళ్ళ తగిన తర్వాత ఇంకొక బ్యాచ్ పెడతాం. మొదటి బ్యాచ్ మాత్రం నేనే స్పాన్సర్ చేస్తున్నా, డబ్బులు నేనే కడతా, మిషన్ నేనే ఇస్తాను నేను చెప్తున్నా. ఆ విధంగా చేసిన కోసం ఇదే హాల్లో మేడవాడికి నాకు ఇక్కడ హాల్ పెద్దది ఇప్పాలి సార్ అంటే ఇక్కడ 60 మంది వస్తారు కదా మన దేశం సరిపోతుంది. కానీ ఇక్కడనే ఈ అమ్మాయి కూడా ఎక్కడో కాదు, మన కథలాభం పంట చింతకుంటా పాపం 15 రోజులే నా కోసం ఫోన్లో దొరికించుకుంటుంది. నేను ఇవాళ దొరికిన ఆమెకి 15 రోజులు ఫోన్ చేస్తాను, సార్ మీకోసం వెయిట్ చేస్తున్నా అంటే అనేది మరి బీసీ కార్పొరేషన్ కదా మరి ఏమైనా లోన్లు ఇప్పుతుందా ఏందో నేను అనుకున్నా. కానీ తనకి మంచి కార్యక్రమం తీసుకుని వచ్చింది మహిళల కోసం కనుక దీన్ని కూడా మీరు ఉపయోగించుకోవాలి. ప్రతి వార్డు నుంచి మా కౌన్సిలర్ దగ్గర మీరు పేరు రాపిస్తుంటే మొదలు ఇద్దరు రాపేయండి. దీనికి ఇది మరి జూట్ బ్యాగు దానికి నెల రోజులు ఈ కార్యక్రమం నడుస్తుంది. ఇదైన తర్వాత దానికోసం కూడా ఇళ్ళ లేని వాళ్ళు అందరూ రాపించుకోండి. ఇళ్ళ లేని వాళ్ళు ఇళ్ళ జూట్ బ్యాగ్ దాంట్లో లేని వాళ్ళు అందులో ఆఫీస్ దాంట్లో రాపేయండి. ప్రతి వార్డు నుంచి ఒక ఇద్దరు 33 వార్డులు ఉన్నాయి కనుక మనకు ఒక వార్డు ఒకరు తక్కువ ఎక్కువైనా ఇక్కడ ఇంట్రెస్ట్ లేకపోతే 60 మంది బ్యాచ్ అంటారు. అది 60 మందికి ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకొని కృషి చేయండి. రూపాయి ఖర్చు లేకుండా. ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందున్న ప్రభుత్వాలన్నీ మైనార్టీ ఓట్లు తీసుకునే కానీ మైనార్టీలకు 1 రూపాయి కూడా ఇక్కడ లాభం చేయలేదు. మైనార్టీ ఓట్లు తీసుకునే ఒక మసీదుకు 10 రూపాయల బిల్లు ఇవ్వలేదు, ఒక కబ్రస్థానికి ఒక 10 రూపాయల బిల్లు ఇవ్వలేదు. మన ప్రభుత్వం వచ్చినాక మన గౌరవ ముఖ్యమంత్రి గారు మైనారిటీస్ కోసం రంజాన్ పండుగని ఇలా నేషనల్ పండుగ ఏర్పాటు చేసి ఆ పండుగ కూడా అందరికీ కూడా పేదవాళ్ళు బట్టలు వేసుకోవాలన్న సంతోషం కూడా ఉద్దేశంతో ఇచ్చారు. ప్రతి రంజాన్ పండుగకు సున్నాలు వేసుకోవడానికి ప్రతి మధ్యకు ఒక 10,000 రూపాయలు కూడా మన ప్రభుత్వం ఇస్తున్నారు. ఈ విధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనారిటీస్లను ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే అందరూ పని తీసుకున్నారు మీతో, కానీ ఓట్లు వేయించుకున్నారు కానీ ఎవరు పని చేసిన ప్రభుత్వాలు లేకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనారిటీస్ ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇలా మనం ఓడిపోతున్నాం కనుక మన ప్రభుత్వం అన్ని విధాలు ఇవ్వబడి ఇలా మనకు మైనారిటీ కార్పొరేషన్ మన మంత్రి గారు కూడా ఈశ్వర్ గారు దగ్గర మిత్రుడు, మన ధనపురి ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రి గారు ఆయన ఏది అడుగుతుంది నన్ను కావాలి కూడా చేస్తారు. దానికి మా వరదనారాయణ గారు పీడి కనుక ఈయన ఒక మాట చెప్పారు పాపం తయారు చేస్తారు, ఆయన ఏదైనా కూడా చేసి ఆ విధంగా చేస్తాం. ఇంకో విషయం కూడా చెప్పాడు, యువత 10వ తరగతి జరిగిన తర్వాత మహిళలు కానీ మగపిల్లలు కానీ బాయ్స్ ఆర్ గర్ల్స్ వాళ్ళందరికీ కూడా కంప్యూటర్ ట్రైనింగ్ కూడా ఇప్పిద్దాం సార్ మీ ద్వారా చెప్పిండు కనుక దానికి కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నిర్ణయించుకుంటే కంప్యూటర్ ట్రైనింగ్ చేసుకుంటే దానికి మనం ఎక్కడ కూర్చున్నా కంప్యూటర్ కొట్టుకుంటే దాంతో కూడా డబ్బులు ఆదాయం వస్తుంది. ఎక్కడైనా కంప్యూటర్ అనేది తీయాలనుకుంటే కంప్యూటర్ అయింది కనుక కంప్యూటర్ కూడా నేర్పించడం కోసం ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టడం కూడా మన ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. దానికి మా వరదరాజు గారు ఇప్పుడే చెప్పిస్తారు, అది కూడా తయారు చేస్తాం. మీరు ఒప్పుకుంటే ఏంటంటే తప్పగా చేపిద్దాం. యువత ఎంతో మంది ఉద్యోగాలు ఉన్నారు కనుక అదొక ఉద్యోగమే రావాలి, ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి బతకాలని కాదు, మన కాళ్ళ మీద నిల్చోవాలి.
మన కాలంగా మన నుంచి ముందుకోవాలి. నేను చదువుకున్నప్పుడు నాకు అందరూ ఎస్ఐ అవుతుంటే అప్పుడు ఈజీగా ఉండే ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ అవుతుండేది. కానీ నేను అనుకున్న ఎవరి దగ్గర దండ పెట్టుకునేందుకు నా కాలం మీద నిల్చుంటా అని చెప్పి చిన్న కాంటాక్ట్ చేసుకుని ఈ స్థాయికి మీ అందరూ ఆశీర్వాదాలు కొట్టి 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు. పట్టుదల కావాలి మనం. నేను ఇది చేస్తా అంటే చేసే పట్టుదల అయినాడు తప్పక మనం బాగుపడతాం, మనం ముందటి పోతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి మీకు. ఈ స్కీములలో మీరు ఎవరెవరు ఉంటున్నారు ఎవరనేది మీరు ఇక్కడ రాయించుకొని తప్పక ఈ 4 రోజులకు జూట్ బ్యాగ్ ఉంది. అందులో కూడా ₹1 ఖర్చు లేకుండా మీరు బ్యాగ్ తయారు చేస్తే రా మెటీరియల్ కూడా తయారు చేసే మెటీరియల్ ఏదైతే వాళ్ళని తీసుకొని మీకు ఇంటికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాన్ని తయారు చేసినాక మీరు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ కొనుక్కొని వచ్చి మా పవన్ వచ్చి కొనుక్కొని పోయి ఆ డబ్బులు కూడా మీకు ఇస్తారని కూడా తెలియజేస్తున్నాం. కొద్ది రోజులు మీరు ట్రైనింగ్ అయిపోయి సార్ మాకు మిషన్ కావాలంటే మిషన్ నేను ఇప్పిస్తాం. ఎట్లా చేసి గవర్నమెంట్ ఒత్తిడి పెట్టి వచ్చారు మా మంత్రి గారిని పట్టుకొని 30,000 మిషన్ కనుక 30,000 మిషన్ కూడా మీకు ఇప్పించే ప్రయత్నం నేను చేస్తా. మీరెవరైనా ఇలా బాగా అయిపోయి 10 మంది కలిసి ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటామంటే కూడా ప్రభుత్వం తరఫున అక్కడ జాగిప్పించి చిన్న ఇండస్ట్రీ కోసం కూడా ప్లాన్ చేసుకోవడం కూడా ఈ మంచి అవకాశం కనుక ఉపయోగించుకోవాలి. నేను ఎమ్మెల్యే సార్ చెప్పిండు పోయిండు కాదుగా, దీని మీద పట్టుదల ఉండాలి. నా కొరుట్ల నిదర్శనం కావాలి. కొరుట్లలో ఇట్లా జూట్ బ్యాగులు తయారు ఫ్యాక్టరీ ఉన్నది. ఇక్కడ మహిళలందరూ కలిసి జూట్ బ్యాగ్స్ తయారు చేస్తున్నారు అక్కడ అని చెప్పి పేరు వచ్చే విధంగా మనం ఇవాళ మీరు ముందుకు రావాలని చెప్పి మీ కొరకు ఇచ్చిన స్కీమ్ కనుక మరి ఇవాళ ఇక్కడ జిల్లాలో ఇంకెక్కడ స్టార్ట్ కాలేదు, మన దగ్గరనే స్టార్ట్ చేపిస్తాం. కొరుట్లలో మొట్టమొదటిగా మన కొరుట్ల నుంచే స్టార్ట్ చేసాం కనుక ఏ కార్యక్రమం ఉన్నా కానీ మా అధికారులు కానీ మా ఇవాళ జిల్లా కలెక్టర్ కానీ పాత కలెక్టర్ కానీ ఇప్పుడున్న కలెక్టర్ కానీ కొరుట్ల నుంచే మొదలు పెడతారు. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ అయితే నమ్మకం, ఇక్కడ ఏదైనా పని చేయగలుగుతున్న నమ్మకంతో ఇక్కడ మొదలుపెట్టాం కనుక ఆ నమ్మకాన్ని మీరు అమ్మ చేయకుండా తప్ప మీరు చేసుకోండి. నేను అన్నిటికీ మీకు సపోర్ట్ ఉంటా, దేని గారు మీకు సపోర్ట్ ఉండి నేను ముందుకు తీసుకుపోయే విధంగా నేను తప్పగా ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ మంచి అవకాశం వచ్చినందుకు మీ అందరికీ కూడా ఈ జయశ్రీ మీరా గారు కూడా మీరు కూడా రేపు జైల్లో పెట్టుకొని పేర్లు తీసుకొని ప్రతి వాళ్ళు మా కౌన్సిలర్ నెంబర్ తీసుకొని మా వార్డు కౌన్సిలర్ ఇస్తారు. వాళ్ళందరూ కూడా మీకు అందరూ అయిపోయాక 20 మంది అయిపోయాక ఆ 1200 గారికి నేను డబ్బులు ఇచ్చేస్తాను. మీకు డబ్బులు ఇచ్చేసి ఫ్రీగా ఏర్పడి అయిన తర్వాత మిషన్ ఇచ్చేస్తాం. వాళ్ళు పంచుకో మిషన్ మీరు ట్రైనింగ్ అయిపోయినాడు మీకు మిషన్ ఇచ్చే లాస్ట్ నాడు మనం ఇటువంటి సభ ఏర్పాటు చేసి మీకు మిషన్ ఇచ్చి మీ ఇంటికి పంపుతామని చెప్పి తెలియజేసుకుంటే అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాం. इतना कांटेक्ट है
हेलो भाई साहब शेर लटम बेटा ओके మేడం మేడం అన్న లక్ష్మణ సార్ ముందర लेडीज